మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఇక్కడ ఉన్న జోనల్ కమిషనర్స్కి, నాతోటి కార్పొరేటర్స్కి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. డిసి శ్రీనివాస్ గారు మనకందరికీ సుపరిచితులు, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. వారు కాంగ్రెస్ పార్టీకి బీసీసీ అధ్యక్షునిగా 2 సార్లు వ్యవహరించారు, రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, దేశంలో ఎంతో సేవ చేసిన వ్యక్తి. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న ధర్మపురి అరవింద్ గారికి తండ్రి గారు. వారు అకాల మరణం చెందడం మనకు ఇవాళ రాజకీయ పరంగా తీరని లోటు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కావ్య గారు, మన సాయన్న గారి కూతురు లాస్య, తను లాస్ట్ టైం కార్పొరేటర్గా తనతో పాటు నేను కూడా వర్క్ చేయడం జరిగింది. చిన్న వయసులో ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి ఆ అమ్మాయి తండ్రిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు వచ్చింది. తండ్రి అకాల మరణంతో తను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి చిన్న స్థాయిలో రాజకీయంగా ఉన్నత స్థానానికి ఎదిగిన అమ్మాయి. కానీ వారి కుటుంబానికి దేవుడు చేసిన అన్యాయం తీరని లోటు అది. తనకి కూడా మన సభ నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేయాలి. అదేవిధంగా ఎంఐఎం పార్టీకి చెందిన షబీనా బేగం గారు అకాల మరణం, ఆరోగ్యం బాలేక గత నెల క్రితం తను కూడా కాలం చేయడం జరిగింది. వారు కూడా కౌన్సిల్లో చాలా యాక్టివ్గా ఉన్న మెంబర్. వీరందరికీ కూడా మనం సంతాపం తెలుపుకొని వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాము. మేయర్ గారు, ఇంకొక చిన్న సూచన, మీరు రాగానే ఫస్ట్ మేము అదే అడిగాం, ఇవన్నీ చేసినాక స్టార్ట్ చేద్దాము అని. ఇప్పుడు చెప్పేసారు కదా, కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, मैं मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से जो कंटोन्मेंट एमएलए का जो हाल ही में उनका इंतकाल हुआ है, लासिया का, मजलिस इत्तेहादुल मुस्लिमीन उनके अफराद ख़ानदान के साथ गम का इज़हार करती है। और जो लासिया जो कंटोन्मेंट के एमएलए थे और उनके जो वालिद सायन्ना कई बरस से कंटोन्मेंट एरिया के एमएलए की हैसियत से वो वहाँ की आवाम की खिदमत किए, तो मैं उनके अफराद ख़ानदान के साथ गम का इज़हार करता हूँ, क्योंकि ऐसे लोग बहुत कम होते हैं जो आवाम का खिदमत करते हैं, आवाम के बीच में रहते हैं। जैसा सायन्ना थे, वैसी ही लाश जो एमएलए इलेक्शन में उनकी दुख्तर जो लासिया थे, उनका भी एक हादसे में जो इंतकाल हुआ है। बराबर मजलिस इत्तेहादुल मुस्लिमीन और हमारी जानिब के तरफ से हमारे पार्टी के प्रेसिडेंट नखीब मिल्लत बैरिस्टर असदुद्दीन अवैसी साहब के तरफ से हम गम का इज़हार करते हैं।